సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చేరుకోనున్నారు. దివంగత నేత జైపాల్ రెడ్డి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. అంతకుముందు ఏర్పాటు చేసే జైపాల్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం పాల్గొంటారు. ఇప్పటికే సభా స్థలాన్ని సిద్ధం చేశారు. సుమారు 30,000 మందితో ఈ సభను ఏర్పాటు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రానికి రానున్నారు. రాజకీయ ధురంధరుడు, ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు గ్రహీత జైపాల్ రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఇక్కడికి రానున్నారు. ఇవాళ జైపాల్ రెడ్డి గారి వర్ధంతి. జైపాల్ రెడ్డి తన రాజకీయ జీవితం ప్రారంభించింది కల్వకుర్తి నియోజకవర్గం నుంచే. 4 సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదేవిధంగా 3 సార్లు పార్లమెంట్ లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా గెలుపొంది మహబూబ్నగర్లో అంటే చెరగని ముద్ర వేసిన జైపాల్ రెడ్డిని చిరస్థాయిగా నిలుపుకునేందుకు ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గానికి గాను పలు అభివృద్ధి పనులకు కూడా ఇవాళ అడిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. కల్వకుర్తి నియోజకవర్గంలో ఇవాళ 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాదాపు 4 గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పర్యటించనున్నారు. ఇందులో ముఖ్యంగా బహిరంగ సభ, జైపాల్ రెడ్డి సంస్మరణ సభను ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని కుట్ర సర్కిల్లో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని కూడా సీఎం ఆవిష్కరించనున్నారు. సార్, ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? సీఎం రాక సందర్భంగా అంటే కల్వకుర్తి నియోజకవర్గం కాకపోయినా కానీ ఇక్కడ నుంచే రేవంత్ రెడ్డి కూడా ఎదిగిన సందర్భం. అంటే సొంత ఊరికి వచ్చిన అనుభూతి ముఖ్యమంత్రికి కలుగుతుంది. ఎట్లా చూసారు సార్? ఇక్కడ ఇదంతా వారు ప్రతిరోజు ప్రతినిత్యం తిరిగినటువంటి ప్రాంతం. సొంత నియోజకవర్గం లాగానే ఫీల్ అవ్వాల్సిందే. మేమైనా, వారైనా, ప్రజలైనా కూడా అందరూ ఫీల్ అవుతున్నారు. అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగిపోయినాయి. ఇప్పటికే చేసి ఉన్నాం. ఎందుకంటే ఇంకా 2 గంటలలో వారు రాబోతున్నారు కాబట్టి. పబ్లిక్ మీటింగ్ ఒకటి ఉన్నది. ఆ పబ్లిక్ మీటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు, డయాస్ అంతా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అదేవిధంగా కీర్తిశేషులు పెద్దలు జైపాల్ రెడ్డి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కోసం వస్తున్నారు కాబట్టి ఈ కుట్ర సర్కిల్లో వెల్దండ మండలంకి సంబంధించి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహావిష్కరణకు వారు విచ్చేస్తున్నారు. అది కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ ఈ ప్రాంత వాసులకు డెఫినెట్గా మా సొంత మనిషి, మా మనిషి అనే ఫీలింగ్ అందరిలో ఉంది. ఎప్పుడు వస్తారా అనే ఫీలింగ్ ఉండే. ఎందుకంటే ముఖ్యమంత్రికి అయిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈ కల్వకుర్తికి విచ్చేస్తున్నారు కాబట్టి ఈ ప్రజలు అందరూ మేము రావాలి, చూడాలనే కుతూహలం ఉన్నది. అదేవిధంగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి చూస్తే అభివృద్ధి కంపారిజన్ పక్క కాన్స్టిట్యున్సీస్ తోటి పోలిస్తే ఇక్కడ ఘోరంగా మరి ధ్వంసం చేసారు తప్ప ఏమీ జరగలేదు, అభివృద్ధి జరగలేదు. వైద్యము, విద్యతో పాటు ఇక్కడ రైతులు కూడా, ఎందుకంటే 85% అబవ్ రైతులు ఉన్నారు. రైతులు అంటే వచ్చింది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, పేరుకే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అని ఉంది. కానీ కల్వకుర్తిలో చివరి మాడుగుల మండలం వరకు పోని పరిస్థితి. ఇక్కడ రిజర్వాయర్ల కోసం ఏమైనా డిమాండ్ చేస్తారు సార్? సార్, డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈ కల్వకుర్తి పేరు పెట్టేసేసి కల్వకుర్తికి ఇది లాస్ట్ టేల్ ఎండ్ అయినది అనుకోండి. అఫ్కోర్స్ ఈ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు రావాల్సి ఉంది. సో దానికి గాను గతంలో కొంత వచ్చినా కూడా అది ఒకటే మండలం కల్వకుర్తికి సంబంధించి ఉంది, మిగతా మండలాలకు వెళ్ళలేదు. సో ఇన్కంప్లీట్గా ఉంది. ఈ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేసినటువంటివి. ఇంకా కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ ఉన్నాయి. కాబట్టి దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ పెట్టుకున్నటువంటి రైతులు కానీ అందరు సామాన్య ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలను వారు అంటే మంచి మనసుతోటి కంప్లీట్ చేస్తారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజలు కోరుతున్న కోరికలను సానుకూలంగా స్పందించి కల్వకుర్తి అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఇవాళ ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రణాళిక ప్రకటిస్తారన్న ఆశాభావం ఇక్కడ నుంచి వ్యక్తమవుతుంది. విడుదల సంతోష్తో బసవరాజ్, ఏబీ.